అండి. ఏపీలో తిరుపతి వెంకన్న ఉన్నాడు కదా! ఉన్నారండి. ఆంధ్ర గాకుండా, తెలంగాణ గాకుండా, యావత్ భారతదేశం గాకుండా, యావత్ ప్రపంచం అంతా వచ్చి తిరుపతికొచ్చేసి మొక్కేసి పోతున్నారు. అవును. ఆయన మొక్కినోళ్ళందరికి ఇస్తున్నాడా? ఏంటివ్వాలి? ఏమని అడుగుతున్నా? ఏమని అదే మొక్కుతున్నారు? కోరికలు అడుగుతారు గదా! ఆ! మొక్కుతున్నారు గదా! హ్మ్. వేడుకుంటున్నారు గదా! హ్మ్. అవునా? కాదా? నేను గూడా నేను అదే 'బిగ్ బాస్' హౌస్ అనేది ఒక దేవాలయం. అందులో హ్మ్. ఉన్నవాళ్ళు దేవుళ్ళరా అని జెప్పేసి మొక్కిన తప్పేముంది? మొక్కినారు. ఓకే. అక్కడ మీరొక ఇప్పుడు సపోజ్ నేను ఈ ఆఫీస్‌లో ఉన్నా. హ్మ్. సపోజ్ హ్మ్. ఇది నాకు దేవాలయం. మీరున్నారు. మీరు నాకు దేవత. తప్పేముంది? బానే ఎక్స్‌ట్రాలు నేను అట్లా భావిస్తా. అవునా అండి? అట్లా. ఓకే. అయితే అంటే హ్మ్. ఇప్పుడు మీరే దేవతలాగా నాకు ఆపతుంది. హ్మ్. మీరే దేవత. హ్మ్. నేను నా నా నాది ఏదైతే బాధ ఉందో నేను మీకు చెప్తా. అంటే ఇయ్యాలనే రూల్ ఏం లేదు. హ్మ్. న నేను అడుగుతాను. హ్మ్. మీ ఇష్టం అది. ఏమివ్వడం? కోరిక. అదే మీ యెస్. 'బిగ్ బాస్' వాళ్ళు గూడా అంతే. నాకొక దేవాలయం లాంటిదని జెప్పేసి పోయినాను. హ్మ్. వాళ్ళ దేవునిలాగా వాళ్ళకు మొక్కాను. మొక్కారు. వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళు బయటికెళ్ళిపోండి అన్నారు. ఆ! అన్నారు. అంతే. మరి అందులో తప్పేముంది? అదే. బయటికెళ్ళిపోండి అన్నా గూడా మీరు మళ్ళీ ఎందుకు ఎళ్ళిపోండి ఏం పదే లేదు. ఆడ రెడ్ సిగ్నల్ ఉంటది. గ్రీన్ సిగ్నల్ ఉంటది. అందులోకి పోయేది, అవతలకి పోయేది 5 మంది. 45 మంది కంటెస్టెంట్స్ అగ్ని పరీక్షలో. హ్మ్. హ్మ్. ఆ 45 మందిలో నేనొక్కడిని. హ్మ్. హ్మ్. ఆళ్ళు కొత్త వాళ్ళు. ఎవరు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. తెలీదు. అందు ఓకే. గురించి వాళ్ళకి గావాల్సిన 5 మందే. హ్మ్. టక 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 ఒకటండి. అట్లా. ఒక్కసారి 'బిగ్ బాస్' నుంచి రిజెక్ట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ సీజన్‌లో 'బిగ్ బాస్‌లోకి అలో ఉండదు. ఈ విషయం మీకు తెలుసా? హౌస్‌లోకి పోతే. హౌస్‌లోకి పోతే ఉండదు. అలో ఉండదు. ఉండదు. ఓకే. హౌస్‌లోకి పోలే గదా! మీరు అగ్ని పరీక్ష వరకైనా వెళ్లారుగా? ఎళ్ళాను. హ్మ్. మరక్కడ రిజెక్ట్ అయ్యారుగా? అదేం ఓకే. అదే మీరు పట్టింపు రిజెక్ట్ అవ్వడానికి ఏముండదది. ఒక విషయం తెలుసా? మీకు రీజన్ ఏంటని ఎవరైనా ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. చెప్పలేదు. మరి రీజన్ తెలిస్తేనే కదా మీరు కరెక్ట్ చేసుకోగలరు. అది తెలుసుకోవడానికైనా ఏం లే ప్రయత్నించారా? అట్లా అనుకుంటే ఆ అప్లికేషన్ దాదాపు 25,00,000 మంది అప్లికేషన్ చేశారు. హ్మ్. అందులో నుంచి 100 మందిని సెలెక్ట్ చేశారు. హ్మ్. 9 గ్రూపుల్లో విభజించి ఆ 100 మందికి క్వెషన్ చేశారు. హ్మ్. ఆ 100 మందిలో నుంచి 45 మందిని మళ్ళీ చేశారు. ఆ హ్మ్. 45 హ్మ్. మందిలో నుండి మళ్ళీ 6గురిని పంపించారు. మీకు అట్లా. మీ మెయిన్ ఎయిమ్ ఏంటి? మీ మెయిన్ ఎయిమ్ ఇప్పుడు నేను 45 మందిలో ఉన్నానంటే ఓకే అండి. బిగ్ బాస్ ఇప్పుడు హ్మ్. 25,00,000 మందిలో నేనొకడిని. హ్మ్. అంతమంది పక్కకు పోతే 100 మంది ఉన్నారుగా. ఆ 100 మందిలో గూడా నేనున్నాను గదా! ఉన్నారండి. మళ్ళీ 45 మంది. హ్మ్. 45 మందిలో నేనొక్కడిని. హ్మ్. అంటే మిగతా 100 మంది గూడా అనుకోవచ్చు గదా! అనుకోవచ్చు కదా! మరి ఆళ్ళకు రాని అవకాశం గూడా మనకొచ్చింది. మీకొచ్చింది. మీరు గ్రేట్ తోపు. ఎందుకంటే మీకు ఫ్యాన్స్ ఉన్నారండి. బయట అట్లనేం అసలు లేదు. మీ డైలాగ్ వాడిన వాళ్ళు ఉండరు తెలుసా అండి? కింది స్థాయి వాళ్ళకి అర్థమవ్వదు. మినిమమ్ డిగ్రీ అందరూ ఉండాలని వాడతారు. అందరూ వాడతారు. అవును. అందరికి తెలుసు. అవును. ఎప్పటి వరకు మీ గురించి తెలిసే వరకు. నేను అంతకుముందే చాలా ఫేమస్. ఆర్టిస్ట్. అవును. ఆర్టిస్ట్. 2, 3 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గూడా చేశాను. ఓహ్! ఈయన అసిస్టెంట్ డైరెక్టరు, హ్మ్. క్రియేటర్ ఇంకోసారి ఆ లిస్ట్ చెప్పండి. ఏది? మీరు ఏమేమి మీ రైటర్. అంటే రైటర్. మంచిగా హ్మ్. లిస్ట్ చెప్పండి. లిస్ట్ డైలాగులు చెప్పండి. రాస్తా. లిస్ట్ మంచి చెప్పండి. డైలాగులు. రైటర్, ఫైటర్, కరాటే మాస్టర్. ఫైటరు. 5 సంవత్సరాలు నేర్చుకున్నా కరాటే. కరాటే 5 సంవత్సరాలు ఎవ్వరైనా అమ్మాయిలు కొట్టడానికొచ్చారు. లేకపోతే పోలీస్ కేసులు అమ్మాయిల్ని కొట్టనండి నేను. అదే చెప్తున్నా. అమ్మాయిలు కేసు పెట్టాలన్నా, ఎక్కడికైనా కొట్టాలన్నా ఇవన్నీ ఏమైనా చేయాలంటే ముందు ఆలోచించుకోండి అమ్మాయిలు. అట్లా ఆయనకి కరాటే వచ్చంట. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంట. ఉందా? బుర్రుందా? మీకు అసలు మెయిన్ ఎయిమ్ హీరో అవ్వాలని మీ మెయిన్ గోల్ హ్మ్. కదా! హ్మ్. అయితే మీరు హీరో కోసం పోరాడకుండా 'బిగ్ బాస్' కోసం పోరాడుతుంది ఎందుకంటే 'బిగ్ బాస్'లోకెళ్తే మీరు హీరో అవుతారని. ఓకే. మీ ఇల్లు ఎక్కడుంటుందండి? మీ పేరెంట్స్ ఎక్కడుంటారు? ఊర్లో ఉంటారు. ఊర్లో ఉంటారు. అదే 'దిల్ రాజు' ఆఫీస్ పక్కనే గదా! మేముంటాం. మీరుంటారు. హ్మ్. మీరు 'దిల్ రాజు' ఆఫీస్ పక్కనే ఉంటారు. హ్మ్. వాళ్ళ ఆఫీస్ పక్కనే మీ ఇల్లు ఉంటుంది. అవును. అయితే మీరు నిరాహార దీక్షలు, 'బిగ్ బాస్'కెళ్ళి అడుక్కోవడాలు ఇవన్నీ అక్కడంతా చేసే బదులు ఒకసారి 'దిల్ రాజు' గారిని ఛాన్స్ అడగలేకపోయారా? అడిగా. అడిగారా? హ్మ్. ఏమన్నారు మరాయన?
ఆయన ఆళ్ళకు 'దిల్ రాజు'కి ఎలాంటి వాళ్ళు కావాలంటే ఆహ్, 'మహేష్ బాబు' కొడుకు లాంటి వాళ్ళు, 'పవన్ కళ్యాణ్' కొడుకు వాళ్ళు లాంటి వాళ్ళు, హ్మ్. లేకపోతే 'శ్రీకాంత్' కొడుకు లాంటి వాళ్ళు. ఆ! అట్లా స్టార్ కొడుకుని ఆయన మళ్ళీ స్టార్‌గా చేస్తాడు గానీ ఆహ్, ఓకే. వెయిట్. 'దిల్ రాజు' గారికి 'పవన్ కళ్యాణ్' లాంటి కొడుకులు, 'మహేష్ బాబు' లాంటి కొడుకులు, ఇంకెవరు కొడుకులండి? 'శ్రీకాంత్' కొడుకు. 'శ్రీకాంత్' కొడుకులు. హ్మ్. ఇలాంటి స్టార్ కొడుకుల్ని తీసుకుంటాడు కానీ, నాలాంటి మల్టీ స్టార్‌ని మాత్రం తీసుకోడు. మల్టీ స్టార్ 'మన్మథరాజన్' వదిలేసి 'పవన్ కళ్యాణ్' కొడుకు, 'శ్రీకాంత్' కొడుకు, 'మహేష్ బాబు' కొడుకు ఇలాంటి కొడుకులతో తీస్తూ ఉంటారు మూవీస్. నన్ను మాత్రం అసలు పట్టించుకోవట్లేదు అంటున్న 'మన్మథరాజా'. అవును. అవునా? ఆయననే గాదు, ఇండస్ట్రీ మొత్తం అట్నే ఉన్నది. హ్మ్. ఇండస్ట్రీ మొత్తం అలానే ఉంటది మరి. అలానే ఉంది. అందు గురించి ఇప్పుడు ఎట్లా ఉందంటే హీరో కొడుకే హీరో కొడుకుతోటే సినిమా హీరో కొడుకునే హీరో పెట్టి తీయాలి సినిమా. హీరో కొడుకునే హీరో తీస్తున్నారు. హీరో పెట్టి తీయాలి. హీరో హీరోగా పెట్టి పెట్టి తీయాలి తీస్తున్నాడు. హీరో అనేది. కొడుకుని హీరో పెట్టి తీస్తున్నాడండి. ఎక్కడి న్యాయం అండి? ఇలాంటి యంగ్స్టర్స్ ఏమైపోవాలి? నేనని కాదు, నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారండి, బాధపడుతున్నారు. అందరికి అవకాశం ఇవ్వాలనేది. అందరికీ అవకాశం, హీరో అవకాశాలు ఇవ్వాలి. Yes. డైరెక్టర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంటర్వ్యూని, ఇలాంటి యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఇలా టాలెంట్ అన్న మాటకు వస్తే మా ఆయన అదే మన రాము గారు ఆయన టాలెంట్ ని ప్రూవ్ రాము చేసుకుంటారు. గారు, మన్మథరాజా. అదే మల్టీ స్టార్ మన్మథరాజా టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారు. ఏది మనకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చేసినట్టు ఇక్కడ ఒకసారి యాక్టింగ్ చేయండి ఆన్ కెమెరా. ఆ యాక్టింగ్ ఇప్పుడు వదిలే ఆ యాక్టింగ్. పర్లేదండి, చేయండి ఆన్ కెమెరా. ఎవరైనా డైరెక్టర్స్ చూస్తే మీకు చూసే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్లో చేసింది చేయాలా? బిగ్ బాస్ లో చేసిందే చేయాలండి. చాలా ఎమోషన్ తో చేశారు. అది చాలా పెద్దగా ఉంటుంది మేడం. చాలా పెద్దగా ఉండాలి. మాకు కూడా పెద్దదే కావాలండి. డైలాగ్ చెప్పండి చెప్తా కానీ. అదే అది చేయండి ప్లీజ్. మన ఆడియన్స్ కోసం, మన ఫ్యాన్స్ కోసం. డైలాగ్ చెప్తా కావాలంటే. పర్లేదు, చేయండి ఆడిషన్. కూర్చొనే చేయండి. చేయాలా? కూర్చొనే చేయండి. బాగోదేమో. పర్లేదు, బాగుంటుందండి, చేయండి. డైలాగులు చెప్తా, పాటలు పాడతా. పర్లేదండి, ఆ ఆడిషన్ చేయండి. దానికోసమే కదా మిమ్మల్ని పిలిపించింది. చేయండి మీరు, పర్లేదు చేయండి. మీరు ఆ ఆడిషన్ చేయండి. ఓకే. ఇప్పుడు నువ్వు నా లవరు. అందులో చేసింది చేయమన్నానండి. అందులో నేనండి. చెప్పండి. కంటెంట్లో లవరు. మీరు చెప్పండి. నేను చెప్తున్నాను, మీరు నా లవరు. నా హైట్ ఉన్నారా మీరు? ఒకసారి హైట్ చెక్ చేసుకుందామా? నా లవర్ అనడానికి ఊహల్లో అయినా ఊహించుకోదగ్గట్టు ఉండాలి. ఏంటి సార్ వీళ్ళు? హైట్కి ఏం సంబంధం లేదు. ఏంటి మమ్మీ? చెప్పండి. నీకు ఒకటి చెప్పనా? నాలాంటి నాకు కాదు, మీకు. మీకు మళ్ళీ చెప్పు. మీకు ఒకటి చెప్పనా? ఏంటి? నాలాంటి వాళ్ళు మీరు చేసుకోవాలనుకుంటే ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. మీలాంటి వాళ్ళని చూస్తానో చూడనో కూడా నాకు తెలియదు. చేసుకోవడం పక్కన పెట్టండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం ఫస్ట్. గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా నిజంగా ఇలా సోచ్ చెప్పకుండా ఆడిషన్ నిజంగానే ఆడిషన్ చేస్తారా? అదే చేస్తున్నా నేను. ఇది ఆడిషన్ కాదు, సీత అని ఏదో చేశారు కదా. అదే అగ్ని పరీక్షలో. నువ్వే నా సీతవి. ఆడిషన్ చెయ్యి, ఆడిషన్ యాక్షన్ చెయ్యి, ఆ సినిమాలో చేసినట్టు చెయ్యి. చేయండి. హాయ్ సీత, నీకు సర్ప్రైజ్, ఈరోజు నా బర్త్డే. నీకు షాక్ ఇద్దామని చెప్పలే. నీకు ఇష్టమైన చాక్లెట్ క్యాచ్. ఎలా ఉంది? మళ్ళీ ఇంకోసారి క్యాచ్ నేను పట్టుకోలేదు. నీకు ఇష్టమైన చాక్లెట్ క్యాచ్. నాకు 100 రూపీస్ డైరీ మిల్క్ సిల్క్ ఇష్టం. నువ్వు మాత్రం 1 రూపీ మెలోడీ తెచ్చావు. పక్కన పారే. ఎలా ఉంది? ఏం బాగాలేదు. 1 రూపీ చాక్లెట్ తెచ్చిస్తే ఎలా ఉంది అంటే ఏం చెప్తాం? గొంతులో మండుతుందా? మరి నా గుండెలు ఎంత మండాలనే? నువ్వు నేను లవ్ చేసుకున్నాం కదా, పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కదా, మీ ఇంట్లో కూడా మాట్లాడి ఒప్పించాను కదా. నన్ను లవ్ చేసి వానమ్మటి వీనమ్మటి సినిమాలకు సీకార్లకు ఓయోలమ్మటి తిరుగుతావా? నీలాంటి వాళ్ళు భూమి మీద బతకూడదే, చచ్చిపోవాలి. అందుకు నేను నీకు ఇచ్చిన చాక్లెట్లో విషం పెట్టా. సచివా, నేను పక్కన పడేస్తా. ట్విస్ట్. మీకు సంబంధం లేదు, అవుట్. మీకు సంబంధం లేదు, అవుట్. సచివా చచ్చిపోవాలా ఇప్పుడు? సీత
సీత సజీ సీత నువ్వు లేని లైఫ్ నాకు వద్దు సీత నేను కూడా చచ్చిపోతా. కుక్క అరుస్తుందండి మధ్యలో. వావ్, ఆడియన్స్ మీరు చూసుకున్నట్టయితే ఇంత అసలు ఏ స్టార్ హీరోస్ ఈ రేంజ్ లో యాక్టింగ్ చేస్తారు చెప్పండి? ఎన్ని ఎమోషన్స్ పండించారు. నెంబర్ 1 లవ్, నెంబర్ 2 యాంగర్, నెంబర్ 3 ఏంటి సాడ్. 3 3 ఎమోషన్స్ పండించారు. అందుకనే మల్టీ స్టార్ మనం అందుకనే మల్టీ స్టార్. నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అవునా, కళ్ళలో నుంచి మాత్రమేనా? ఓకే. సో ఇది ఈ ఆడిషన్ చూస్తున్నట్టయితే ఎవరైనా డైరెక్టర్స్ ఈయనకు ఒక అవకాశం ఇవ్వండి, పాపం ఏడు చచ్చిపోతున్నాడు, అదిగో కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి. మంచి మంచి డైలాగులు చెప్తావు. సినిమా డైలాగులు చెప్పాలంటే సినిమా డైలాగులు, ఓన్ డైలాగులు చెప్పాలంటే ఓన్ డైలాగ్. చెప్పండి. డైలాగులు చెప్తాడంట, టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాడంట. మంచి రైటర్ కదా. రైటర్ అండి, రైటర్. మన మన్మథ రాజా, మల్టీ స్టార్ మన్మథ రాజా రైటర్. సొంత డైలాగులు చెప్పాలా, సినిమా డైలాగ్ చెప్పాలా? సినిమా డైలాగులు చెప్పండి. మేము సినిమా డైలాగులు చెప్తేనే గుర్తించడానికి మాకు అరగంట పడుతుంది, సొంత డైలాగులు అంటే రోజు పడుతుంది. సో సినిమా డైలాగులు బెటర్. సినిమా డైలాగులు చెప్పాలా? సినిమా డైలాగులు చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోద్దో, కాదండి, నీట్ గా చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే మల్టీ స్టార్ మన్మథ రాజా. మహేష్ బాబు ఫ్యాన్స్ ప్లీజ్ విషం తాకండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్. పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రోలింగ్ కర్నూల్. ఓ ఇన్ని రాష్ట్రాలని నాకిచ్చేసా. భయం బయోడేటాలు లేదరా బోసుడికి. బయోడేటా లేదా? ఆధార్ కార్డు ఉందా? భయం నా బయోడేటాలు లేదరా బోసుడికి. భయం మీ బయోడేటాలో లేదా? ఆధార్ కార్డు ఉందా? ఇక్కడ మీరు ఫ్రీ బస్సులు ఎక్కడం చూసాను. ఓ బాలకృష్ణ డైలాగా. ఆయన వద్దులేండి, బాలకృష్ణ గారు వచ్చి తొడగొడితే మీరు ఇక్కడ నుంచి లేచిపోతారు. ఆయన గురించి వద్దు. ఇంకెవరిది? ఇంకా ఆలోచిస్తున్నారు. ఎవర్రా నేను పంపిందని పైన నా ఏమని అడిగితే చెప్పు. కింద కూడా ఉన్నాడు, వాని పేరు బింబి, త్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు. అది బింబిసారుడు డైలాగ్. కళ్యాణ్ రామ్ గారు ఏమనుకోకండి, ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను, చాలా బాధేస్తుంది. మళ్ళీ రవితేజ గారిది ఏదో డైలాగ్ ఉంది, విక్రమార్కుడిది. మీరు అందరినీ చూస్తే ఇలా మర్చిపోతూ ఉంటే మరి బిగ్ బాస్ కి వెళ్ళడం మాత్రం ఎందుకు మర్చిపోవట్లేదు? హీరో అవ్వాలని ఎందుకు మర్చిపోవట్లేదు? బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంట. ఆ పక్కనున్న 10 మంది గుర్తు చేస్తారు కదండి, మీరు దేనికి పనికిరారని. ఆయన ఎలా అనుకుంటారు మీరు? రవితేజ డైలాగ్. భయపడడానికి అల్ల డబ్బాగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకుని అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నారు. ఐపీఎస్ పోలీస్. అవునా? ఐపీఎస్ ఫుల్ ఫామ్ తెలుసా? తెలియదు మేడం. తెలీదా? తెలియదు. తెలుసుకుంటా ఇది అయిపోగానే. నా సొంత డైలాగ్ చెప్పాలనా? వద్దయ్యా, మీ సొంత డైలాగులకి మీకు ఒకటి చెప్తా. ఫ్యాన్స్ ఏమన్నా అయితే ఇన్ని భరించారు, ఒక డైలాగ్ భరిస్తానండి, కానీ ఫ్యాన్స్ కి ఏమన్నా అయితే మీదే రెస్పాన్సిబుల్, ఆడియన్స్ కి ఏమన్నా అయితే మీదే రెస్పాన్సిబుల్. వాళ్ళకి ఏం కాకుండా చూసుకోండి. నాకు పక్కా అవుతుంది మీ డైలాగులు. నా డైలాగ్ ఏంటంటే, చాయ్ వాళ్ళ పిఎం అయిండు, 90 వాళ్ళ సీఎం అయిండు, నేను హీరో కాలేనా? అయితా, ఖచ్చితంగా అవుతా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అవుతా. నా సినిమాకి మీకు టికెట్లు కూడా దొరకవు. అప్పటి వరకు మనం బతుకుంటామంటారా? క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇంటర్వ్యూ అయిపోయి చచ్చిపోతారు ఎందుకు తీసి? కాదు, మీరు హీరో అయ్యే లోపల ఎట్లనే పోతాను. అది ఇంకొక డైలాగ్ చెప్పాలా? చెప్పండి. మిమ్మల్ని ఎవరు ఆపుతారు? ఎవడు రా ఆపేది? ఎవరైనా ఆపేది? ఆపమన్నా ఆగడనుకోండి, అది వేరే విషయం. రాజకీయ నాయకులు నీతులు మాట్లాడతారు. అమ్మ పాలిటిక్స్ వద్దండి ఇప్పుడు మనకి. మీ డైలాగ్ మాత్రమే. రాజకీయ నాయకులు నీతులు మాట్లాడతారు, సినిమా వాళ్ళు బూతులు మాట్లాడతారు. వాళ్ళు నీతులు మాట్లాడుతూనే ప్రజలు వాళ్ళ కోట్లు వేస్తారు, వీళ్ళు బూతులు మాట్లాడుతూనే ప్రజలు సినిమా చూస్తారు. వాళ్ళు నీతులు మాట్లాడినంత మాత్రాన రాముడు కాదు, వీళ్ళు బూతులు మాట్లాడినంత మాత్రాన రాక్షసులు కాదు. కోటి విద్యలు కూటి కోసమే. ప్రపంచంలో ఎవరు ఏది చేసినా అంతా డబ్బు కోసమే. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి.